ప్యాంటు నార్మల్ ప్యాంట్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో, నార్మల్ ప్యాంట్ కటింగ్ ఎట్లా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసేయాలి. నీట్గా ముడతలేమీ లేకుండా జాగ్రత్తగా చూసి ఫోల్డింగ్ పెట్టాలి. ఫోల్డింగ్స్ పెట్టిన తర్వాత ఫోల్డింగ్ ఓపెన్ వైపు మన వైపు, ఫోల్డింగ్ వైపు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. మనకి ప్యాంట్ లెంత్ బెల్ట్ కాకుండా ఓన్లీ ప్యాంట్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకుని మార్క్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ ప్యాంట్ యొక్క లూజ్ కింద బాటమ్ రౌండ్ ఉంటుంది కదా, అది కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ లెంత్ ప్యాంట్ లెంత్ 32, బెల్ట్ కాకుండా 32, బాటమ్ రౌండ్ 11/2, దగ్గర 5 to 6 ఇంచెస్ ఖర్చులతో కలిపి ఒక 6.5 ఇంచ్ అట్లా మార్క్ చేసుకుని కింది నుంచి పైనకి ఒక క్రాస్ లైన్, మనం కింద బాటమ్కి 32 ప్యాంట్ లెంత్కి మనం స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని కింద ఉన్న క్లాత్ని తీసుకొచ్చి ఈ పక్కన విత్తులో జాయిన్ చేయాలి. ఎందుకంటే ప్యాంట్కి కొంచెం కుర్చీలు ఎక్కువ రావడం కోసమని కింద ఉన్న క్లాత్ ఉంటుంది కదా, అది ఎక్స్ట్రా క్లాత్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం జాయిన్ చేస్తాం. కింద ఉన్న క్లాత్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తాం. క్రాస్లు ఏమైనా ఉంటే అవన్నీ లాస్ట్లో చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. క్రాస్ పాయింట్ నాకు 7.75 వచ్చింది. 7.75, 8 ఉంటుంది కదా క్రాస్ పాయింట్, ఒక 8 ఉంటుంది. బెల్ట్ ఏమో కింద బాటమ్ రౌండ్ ఒక 6, 7 అట్లా, కింద ఖర్చులు అవసరం లేదు. ఈ క్రాస్ పాయింట్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 7.75 వచ్చింది. ఫోల్డింగ్స్ అటువైపు అవసరం లేదు. ఎట్లాగో మనం 4 ముక్కల్ని 4 ఫోల్డింగ్స్ ఖచ్చితంగా పెట్టాలి. 4 ముక్కల్ని మనం జాయిన్ చేయాలి కాబట్టి ఓపెన్ వైపు ఏది ఉందో దాన్ని అటువైపు జాయిన్ అయ్యేలాగా చూసుకొని మనం మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు కింద బాటమ్ రౌండ్ నుంచి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని మనం ప్యాంటుకి ఈ క్లాత్ యాడ్ చేసాం కదా, దానికి కింద బాటమ్ రౌండ్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా ఈ ఎక్స్ట్రా యాడ్ చేసిన ఈ కార్నర్లో లైన్ వచ్చేలాగా మనం క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైకి ఒక లైన్ డ్రా చేసుకొని చేసుకోవాలి. క్రాస్ పాయింట్ మనకి బాటమ్ కుట్టడానికి ఒక 2 మీటర్ల క్లాత్ కావాలి. ఉన్న 2 మీటర్ల క్లాత్ని ఎట్లా మనం ఎక్కువ లూజ్ వచ్చేలాగా కుట్టుకోవాలనేది ఇది తెలుస్తుంది మనకి వీడియో చూస్తే. కింద నుంచి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ క్రాస్ పాయింట్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. పైన ఒక 2 ఇంచెస్ ఎందుకంటే ఇలా కరువు రావాలి కదా, నీట్గా కరువు రావడానికని 2 ఇంచెస్కి మార్క్ చేయాలి. మార్క్ చేసి దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసి హాఫ్ ఉన్న దాంట్లో హాఫ్ కంటే కిందికి ఒక కరువుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఉండాలి అది. ఈ కరువు దగ్గర నుంచి క్రాస్గా పెట్టే కింద బాటమ్ లూజ్కి ప్యాంట్ కొంచెం ఇట్లా పైకి ఇట్లా లోపలికి ఉంటుంది కరువు, స్ట్రైట్గా కుట్టాం, ఇట్లా లోపలికి కరువు. క్రాస్గా పెట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అది కట్ చేసుకోవాలి. ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటే మనకి ఇటువైపుకి ఫ్రిల్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. స్ట్రైట్గా పెట్టి
నీట్గా లోపలికి కర్వ్ వచ్చేలాగా జాగ్రత్తగా చూసి జాయిన్ చేసుకోవాలి. కింద బాటమ్ రౌండ్. ఈ క్రాస్గా ఉన్న ముక్కలు నా దగ్గర వేరే క్లాత్ ఉంది. ఒకవేళ క్లాత్ ఎక్కువ లేకపోతే క్రాస్ ముక్కలను మనం బెల్ట్గా వాడతాం. 1 2 3 4 ఉంది కదా, 1 3ని జాయిన్ చేస్తే అది కరెక్ట్గా వంకర లేకుండా ఉంటుంది. 1 2 జాయిన్ చేయకూడదు. 1 3 2 4 జాయిన్ చేస్తే మనకి బెల్ట్ నీట్గా వస్తుంది. చేస్తే అది బెల్ట్ ఇట్లా 1 3. ఒకవేళ బెల్ట్కి మన క్లాత్ లేకపోతే, కానీ ఇది నాకు వాడాల్సిన అవసరం రాలేదు, నాకు వేరే క్లాత్ ఉంది కాబట్టి నేను ఈ క్లాత్ని వాడలేదు. 2 4ని జాయిన్ చేస్తే వైట్ కాబట్టి క్లాత్ లోపల బయట రైట్ రంగు తెలియట్లేదు, కానీ మనం జాగ్రత్తగా చూసి రైట్ రంగు ఏదైనా దాన్ని మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పీసులు నేను వాడలేదు, నాకు వేరే క్లాత్, దీంట్లోనే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను బాటమ్కి అది వాడుకున్నాను. ఈ క్రాస్లో ఏమైనా ఉంటే అది నీట్గా కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడే ప్రిల్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పాయింట్లు పెట్టుకొని కట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నీ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకుని రెండిట్లు జాయిన్ చేసుకోవాలి. అది క్రాస్ పాయింట్ దగ్గర పెట్టాను కానీ అట్లా ఏం పెట్టుకోవాల్సిన లేదు, మనం ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కాబట్టి కుట్టేటప్పుడు ఇవి నీట్గా లోపలికి ఉండేలాగా ఫ్రిల్స్ ఇటువైపుకు సైడ్కి వస్తాయి. అయిపోయింది ప్యాంట్ లెంత్, దానికి జాయిన్ చేసుకోవాల్సిన ఎక్స్ట్రా క్లాత్, బాటమ్ రౌండ్ అంతా రెడీ అయింది. ఇప్పుడు బెల్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నాకు హిప్ రౌండ్ నడుం దగ్గర, అంటే సీట్ దగ్గర ఎంత రౌండ్ ఉందో హిప్ రౌండ్ అంతా బై 2 + 1 or 2 ఇంచెస్ కానీ మనం ఖర్చులకు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాది 42 వచ్చింది, 21 ప్లస్ ఖర్చులకి బై 2 అంటే ఇది 2 ఫోల్డ్లు వేసాం కదా, అందుకని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి విత్ లెంత్, ఏదైనా విత్ లెంత్ జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. 17 వచ్చింది, నాకు 21.5 రావాలి. అందుకని నేను ఫస్ట్ ఇది కట్ చేసుకుని తర్వాత వేరే క్లాత్ తీసుకుని దానికి అటాచ్ చేసి కట్ చేసుకున్నాను. లెంత్ 7.75 పెట్టుకున్నాను, 8 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కింద ఖర్చులకి 1/2 ఇంచు, పైన ఒక 1.1 ఇంచు ఖర్చులకి పోతుంది కాబట్టి మన బెల్ట్ ఎంత ఉందో అంతా ప్లస్ 1.75 వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. మనకు బెల్ట్ ఎంతో ప్లస్ 1.75. బెల్ట్ అయితే కట్ చేసుకున్నాను. దీనికి అది 17 వచ్చింది కాబట్టి నాకు 21.5 22 వరకు కావాలి కాబట్టి నేను పక్కన ఎక్స్ట్రా ముక్కని దానికి జాయిన్ చేసుకుని కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని 21.5కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ గీసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అవి మనకి బెల్ట్కి ఇటొక ముక్క అటు 2 ముక్కలు జాయిన్ చేయాలి. ప్యాంట్కి కూడా ఫ్రంట్ బ్యాక్ 4 ముక్కలు జాయిన్ చేయాల్సి ఉంటుంది. మనం క్లాత్ ఎంత తీసుకున్నా విత్ అంత ఉండదు కాబట్టి మనం కుర్చీలు ఎక్కువ కావాలి అంటే మనం ఖచ్చితంగా ముక్కలు జాయిన్ చేయాలి. లూజ్ కావాలి, కుర్చీలు కావాలంటే మనం ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బెల్ట్ అయిపోయింది, ప్యాంట్ లెంత్, దాన్ని జాయిన్ చేయాల్సిన సైడ్ పీస్లు
బెల్ట్ లెంత్ మనం ఎట్లా చూస్తాం, హిప్ రౌండ్ బై 2 +4 మైనస్ బెల్ట్ +1 అట్లా చేస్తే మనకి బెల్ట్ ఎక్కువ లూజ్ వస్తుంది. ఇప్పుడు బోటంకి బక్రంతో మనం ప్యాంట్కి కింద స్టిఫ్గా ఉండాలి కదా, అందుకని బోటంకి మనం అది ఎంత ఉందో బోటం రౌండ్ ఎంత ఉందో అంతా +1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 5.5 6.5 కానీ 7 కానీ మనం ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్కి 2 + 2 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. రెండిటికి కావాలి కాబట్టి ఎక్స్ట్రా తీసుకుని పైకి రెండిటికి కావాలి 2 + 2 ఒక 4 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. బోటం రౌండ్ కంటే 1 ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి. పైకి ఒక 2 ఇంచెస్ తీసుకుని ఇది తీసుకున్న తర్వాత బక్రం కూడా మనం ఈ క్లాత్ తీసుకున్నంత ఎక్కువ బక్రం అక్కర్లేదు, అంటే విడ్త్ కావాలి కానీ లూజ్ ఇది 2 ఇంచెస్ తీసుకుంటే అది, ఎందుకంటే మనం పైన కింద క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి అప్పుడు మనం ప్యాంట్ బోటంకి జాయిన్ చేయాలి కదా, అందుకని బోటంలో ప్యాంట్ నార్మల్ ప్యాంట్కి 2 మీటర్లు కావాలి మనకి. వేరే పట్యాల అట్లాంటిది ఏదన్నా ఉంటే కొంచెం ఇంకా క్లాత్ 3.5 4 మీటర్స్ కూడా పడుతుంది. నార్మల్ ప్యాంట్కి అయితే ఒక 2 మీటర్స్ అయితే సరిపోతుంది, కానీ పీసులు మాత్రం జాయింట్లో అతకాల్సి ఉంటుంది. ప్యాంట్ లెంత్, బెల్ట్, బోటం రౌండ్, ఏం లేదు ఫుల్ లెంత్ మనకి 4 ప్లేసుల్లో మెజర్మెంట్ తీసుకుంటాం. ఒకటి ఫుల్ లెంత్ తీసుకుంటాం, ఒకటి నడుం లూజ్ తీసుకుంటాం, హిప్ లూజ్ సీట్ దగ్గర రౌండ్ హిప్ రౌండ్ ప్లస్ బోటం లూజ్. ఇప్పుడు బక్రం క్యాన్వాస్ ఇది తీసుకున్నాను, ఇది 2 ఇంచెస్ తీసుకున్నాను కదా. వీటి బక్రం క్యాన్వాస్ 1 ఇంచే తీసుకున్నాను. ఇది స్ట్రైట్గా ఫోల్డింగ్స్ ఏం లేకుండా అది ఎంత ఉందో దానికి డబల్ తీసుకుని కింద పైన 2 ఉన్నాయి కాబట్టి అదే సగానికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. బక్రం క్యాన్వాస్ తీసుకుని దానికి ప్యాంట్ బోటం ఎంత ఉందో అంత మనకి బోటం అంటే ఒరిజినల్ ప్యాంట్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ కంటే ఎక్కువే తీసుకొని మనం నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. క్యాన్వాస్ పక్కన వేసినప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది. అట్లా అంటే ప్యాంటు వైట్గా ఉంది, పక్కన కూడా వైట్గా ఉంది కాబట్టి అంత తెలియట్లేదు. దాన్ని నీట్గా వంకర్లు టింకర్లు లేకుండా జాగ్రత్తగా చూసి కట్ చేసుకుని ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఐరన్ చేసుకుని జాయిన్ చేసుకుంటాం. అంతే అండి, కటింగ్ కంప్లీట్ అయిపోయింది.